వచ్చాడు. అంతే. అవును. వచ్చి ఆ 9 ఏళ్లకే అంత తిప్పలు ఉంటే, అంత నలిగిపోతే, అంత ఫీలింగు చివరికి అతన్ని ఈడ్చి కొడితే వీళ్ళకి ఎట్టుంటది బేసిక్గా? ఈయన పదే పదే మీరు త్యాగం చేయండి, ఆ పదం మీరు ఇప్పుడు వినిపించింది చూస్తే నాకు నవ్వు వచ్చింది అనమాట. ఎలా కోపవ్వాలో డిసైడ్ అయ్యానంటే, మీరు పరీక్ష రాశారు, పేపర్లు నేను చించేశాను, మీరు మాత్రం పాస్ అయిపోండి, పాస్ అయితేనే మీకు జీవితం ఉంటది అంటే ఎట్టుంటది ఇక్కడ? అదే కదా, నువ్వు పరీక్షకు వచ్చావు, నేను పరీక్ష పెట్టలేదు, కానీ నువ్వు మాత్రం పరీక్ష పాస్ అయిపోవాలి, పాస్ అయితేనే నీకు జీవితం ఉంటుందని నన్ను చూసి గుర్తుపెట్టుకో. ఏంది ఇది విచిత్రం? బేసిక్ సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్కి తను ఇండివిజువల్ గా పోటీ చేసే ధైర్యం చాలట్లేదు. ఇంకానా? ఇండివిజువల్ గా పోటీ చేసే ధైర్యం చాలట్లేదు, అలాగని సంఘటితంగా చేసే ధైర్యం చాలట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనకి మీడియా దరిద్రం ఏంటి అంటే, కాస్త సెన్సిటివ్ పాయింట్స్ పట్టుకోగలిగినటువంటి జర్నలిస్టులు ఈనాడు జ్యోతిలో ఉన్నారు, సీనియర్ జర్నలిస్టులు. వాళ్ళేమో పాపం ఈ అధికార పక్షపు దాన్ని ఏమంటారు, ఆ చట్టంలో నలిగిపోతున్నారు. వాళ్ళు అసలు పాయింట్ని వార్తల్లో ఎక్కడో ముక్క కింద రాస్తున్నారు పాపం, వాళ్ళకు ఉన్నటువంటి జర్నలిజం స్పిరిట్ తో నలిగిపోతున్నారు. యాజమాన్యం ఏమో తొక్కిపడేస్తుంది ఆ వార్తని. ఇప్పుడు ఇదే జగన్ విషయంలో రోజా అందనిను, లేకపోతే ఇంకోళ్ళు అందనిను, అంబటి రాంబాబు అన్నాడను, మంత్రి పదవి ఇవ్వకపోతే అట్లా ఇట్లా అని రాసుకొచ్చారు. అట్లాగే పార్టీకి సంబంధించిన అసంతృప్తిని అతన్ని భారీగా రాసుకొచ్చారు రఘురామకృష్ణ. బానే ఉంది. కానీ ఇప్పుడు